ప్రైజ్ ది లార్డ్ అండి, అందరికీ మరణాత. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను బైబిల్లోని ఇద్దరు ప్రాణ స్నేహితుల్ని మీకు పరిచయం చేయబోతున్నానండి. వాళ్ళెవరో కాదు, దావీదు మరియు యోనాతాను. దావీదు ఒక గొర్రెల కాపరండి, యోనాతాను మాత్రం ఒక రాజకుమారుడు. ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండగలదు, కానీ దేవుడు కలిపిన స్నేహం ఎటువంటి బంధాలకు లోబడి ఉండదు. ఇది వారి కథ. సౌలు రాజు హృదయంలో ద్వేషం ఉన్నా అతని కొడుకు యోనాతాను గుండెలో మాత్రం ప్రేమ, నిజాయితీ, దేవుడిపై విశ్వాసం ఉండేది. దావీదు గొలియాతును ఓడించిన తర్వాత అతని ధైర్యం చూసి యోనాతాను అతన్ని ప్రేమించడం ప్రారంభించాడు. స్నేహం అనేది ఆత్మల మధ్య బంధం అండి. ఇది భయంతో కాదు, విశ్వాసంతో ఏర్పడుతుంది. ఇది స్వార్థంతో కాదు, త్యాగంతో నిలుస్తుంది. యోనాతాను తన రాజకుమారునిగా ఉన్న హక్కును కూడా త్యాగం చేశాడు. దావీదుని రక్షించడానికి తన తండ్రిని సైతం వ్యతిరేకించడం ప్రారంభించాడు. ఇది అంత గొప్ప స్నేహం అండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అటివాడు నీకు సహోదరుడుగా ఉండును అని చెప్పి. ఇక మన యేసు ప్రభు వారు ఏమన్నారంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, తన స్నేహితుని కోసం తన ప్రాణం పెట్టువాని కంటే నిజమైన ప్రేమ గలవాడెవడనూ లేడంట. ప్రపంచం మోసం చేస్తుంది, కానీ యేసు మాత్రం ప్రాణం అర్పించే మిత్రుడండి. మన బలహీనతల్లో, మన తప్పుల్లో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టాడు. స్నేహం అనేది దేవుని దయతో ఏర్పడుతుంది. యథార్థ మిత్రుడు స్వార్థం కోసం కాదు, సేవ కోసం ఉంటాడు. యేసు స్నేహం సర్వోన్నతమైనది, శాశ్వతమైనది. ఈరోజు మీ స్నేహితులకు ప్రేమతో గౌరవం తెలపండి, వారిని ఆశీర్వదించండి. ముఖ్యంగా మన జీవితంలో అసలు మిత్రుడైన యేసుక్రీస్తునందు నూతన స్నేహ బంధం కలిగించుకోండి. ప్రైజ్ ది లార్డ్ అండి, అందరికీ మరణాత. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వన్స్ అగైన్.